ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు దావోస్ పర్యటన పూర్తిగా విజయవంతమైంది. అనేక కంపెనీ ప్రతినిధులతో పనిని చేయటం లెక్క చేయకుండా ప్రయత్నం చేసినటువంటి విధానాన్ని రోజు కూడా చూసాం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి అభివృద్ధి చెందే రాష్ట్రంగా తయారు చేయడంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. మరి ముఖ్యంగా ఈరోజు అనేక కంపెనీలతో సమావేశం అవటం, బిల్ గేట్స్ లాంటి వ్యక్తులతో, నవీల్ మెటల్తో, వీళ్ళతో ప్రత్యేకంగా సమావేశం అవటం, అన్ని రంగాల్లో కూడా ఈరోజు ఏఐకి ప్రాధాన్యత ఇచ్చి మన రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచడంలో మరి చేసినటువంటి కృషికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, ఐటీ శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యువగళం కూడా మరి 2వ సంవత్సరం పూర్తయింది. దాని సందర్భంలో కూడా ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆయన చేసినటువంటి పాదయాత్ర వల్లే ఇవాళ ఆయన తిరిగినటువంటి నియోజకవర్గాలన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిచాయి. ఏమైతే సూపర్ 6 హామీ రాష్ట్రంలో ఇచ్చున్నామో ఆ హామీలన్నీ నెరవేరాలంటే, యువతకి భవిష్యత్తు ఉండాలంటే, ఈ రోజున ఉద్యోగాలు రావాలి అంటే తప్పనిసరిగా కంపెనీలు స్థాపించాలి. ఆ కంపెనీలు స్థాపించడం కోసం ముఖ్యమంత్రి గారు దావోస్లో పడినటువంటి కష్టం ఎప్పటికీ కూడా మర్చిపోలేం. గత ప్రభుత్వంలో గత పాలకులు ఒక్కసారి కూడా వెళ్ళి ఇలాంటి పారిశ్రామిక సదస్సుల్లో పాల్గొని కొత్త కంపెనీలు రావడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం చేయలేదు. ఉన్న వాటిని కూడా వెళ్ళగొట్టడానికి ఏ ట్యాక్స్ అనే దాన్ని ఉపయోగించి ఈ రాష్ట్రం నుంచి తరివేసినటువంటి సంఘటనలు కూడా మనం చాలా చూసామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కూటమిచ్చినటువంటి హామీ ఏమైతే ఉందో సూపర్ 6ని ప్రజల్లోకి తీసుకుని దాంట్లో ఊరికనే రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఎవరైనా విమర్శలు చేయొచ్చేమో, కానీ మేము ప్రజలకు జవాబుదారీ, మమ్మల్ని నమ్మి, కూటమిని నమ్మి ప్రజలు ఓటేశారు కాబట్టి తప్పనిసరిగా నెరవేర్చాల్సిన బాధ్యత మా మీద ఉంది. నెరవేర్చి తీరుతాం.